come to the part concurred. Concurred means it is an agreement between subject and verb. Now just you can focus my dears. మ్యాచింగ్ అనేది మనకు ఉంటుంది కదా, కామన్ మ్యాచింగ్ అయితే ఉంటుంది కదా, కలర్ మ్యాచింగ్, డ్రెస్ మ్యాచింగ్, హౌస్ మ్యాచింగ్, ఒక్కొక్క దానికి ఒక మ్యాచింగ్ అనేది ఉంటుంది కదా. అట్లాగే ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వర్బులు నేర్చుకున్నాం. టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్లో ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, సింగులర్స్, ప్లూరల్స్ అని సపరేట్ నేర్చుకున్నాం. వెర్బులలో హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అని ఇవి సపరేట్గా నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఏ వెర్బ్ వచ్చినప్పుడు ఏ సబ్జెక్టుకు మ్యాచ్ అవుతుంది, ఇది మనకు తెలిసి ఉండాలి. అంటే అన్ని వెర్బులకు అన్ని సబ్జెక్టులు సెట్ కావు. ఎందుకు, మీరు నిన్న నేర్చుకున్నదంట చూడండి. వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ సమ్ వర్బ్స్ ఆర్ ప్లూరల్ వెర్బ్స్ ఉన్నాయి. బీ ఫామ్లో ప్లూరల్ వెర్బ్స్ ఉన్నాయి, డూ ఫామ్లో ఉన్నాయి, హ్యావ్ ఫామ్లో కూడా ప్లూరల్స్, సింగులర్స్ ఉన్నాయి. సబ్జెక్టులలో కూడా సింగులర్స్, ప్లూరల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు వీటిని ఒక అగ్రిమెంట్లో తీసుకురావాలి. దట్ ఇస్ కాల్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఓకే, నౌ యూ కెన్ సీ. ఇప్పుడు ఇక్కడ ఇందాక ఒక క్వశ్చన్ చెప్పాను కదా, అలాంటిది ఇంకొక క్వశ్చన్ కూడా 2002లో వచ్చినటువంటి ఎగ్జామ్లోకి వచ్చిన క్వశ్చన్ ఇది. దీన్ని కూడా నేను ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాను. సపోజ్ మనోజ్ హ్యావ్ 2 bikes at his home. He never used them. Manoj have 2 bikes at his home. He never used them. Now come to the point, agreement between subject and verb. First వెర్బుల్ని సబ్జెక్ట్ ఫామ్ చేద్దాం, మ్యాచింగ్ చేద్దాం. నౌ బీ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి మనకి? బీ ఫామ్స్ యామ్, ఈస్, ఆర్, వాస్, వర్. ఒక్కొక్కరు బీన్ అని కూడా ఇందులో చెప్తున్నారు, కానీ అది గ్రామటికల్గా అయితే యాక్సెప్టెన్స్ లేదు. ఇక్కడ మనకి సబ్జెక్టులు చూద్దాం. ఓకే, సబ్జెక్ట్ మనకి ఎప్పుడైతే అయి ఉంటుందో ఇందులో ప్రజెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్, రైట్. అయి ఉన్నప్పుడు ఈ అన్నిట్లలో ప్రజెంట్ దీనికి ఏది మ్యాచ్ అవుతుంది? యామ్. వెరీ గుడ్. మరి దీంట్లోనే పాస్ట్ వెర్బ్ ఏది మ్యాచ్ అవుతుంది? వాస్. వచ్చేసింది కదా. అయితే తర్వాత ఏముంటుంది మళ్ళీ? వి. వి అనేది సింగులరా, ప్లూరలా? ప్లూరల్. యూ సింగులర్, మేబీ ప్లూరల్. దే థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇక్కడికి ఓకే కదా, రైట్. వీటికి ప్రజెంట్లో మ్యాచ్ అయ్యే వెర్బ్ ఏది ఇక్కడ? ఆర్. సో దట్ వీ కెన్ సే వి ఆర్, యూ ఆర్, దే ఆర్. పాస్ట్లో మ్యాచ్ అయ్యేది ఏది? వర్. ఓకే కదా. నెక్స్ట్ ఐ, వి, యూ, దే అని రాసుకున్నాం. ఇంకా కొన్ని మనకు మిగిలిపోయిన సబ్జెక్టులు ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? థర్డ్ పర్సన్ సింగులర్స్. ఏంటంటవి? హీ, షీ, ఇట్, ఏదైనా నేమ్ అనుకుందాం మనం ఇలా, రైట్. వీటికి ప్రజెంట్లో షూట్ అయ్యేది ఏది? ఏది షూట్ అవుతుంది ప్రజెంట్లో? ఈజ్ షూట్ అవుతుంది. వాజా, వరా? వాజ్, నాట్ వర్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసినాం ఇక్కడ చెప్పండి, మీకు ప్రాక్టికల్గా అర్థం కాదు. ఏం చేసినాం, నేను డిఫరెంట్గా నేర్చుకున్న సబ్జెక్ట్ అని బీ ఫామ్తో మనం ఇక్కడ మిక్స్ చేసుకున్నాం. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో హీ ఈజీ అని ఉంటుంది, కానీ హీ ఆర్ అని రాదు. అట్లాగే వి ఈజ్ అని, యూ ఈజ్ అని, దే ఈజ్ అని ఉండదు. ఇది మనం ముందుగా బేసిక్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు హీ ఆర్ అని రావడానికి ఇంగ్లీష్లో లేనే లేదు. మళ్ళీ వి, యూ, దే ఉన్నప్పుడు వరే వస్తుంది తప్ప ఇక్కడ ఉన్న వాజ్ రాదు. దే వాజ్ అనడానికి లేదు ఛాన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ అగ్రిమెంట్. ఏంటంటే బిట్వీన్ సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్. ఓన్లీ బీ ఫార్మ్స్ తీసుకొని నేను ఇక్కడ ఒక ప్రొఫార్మా మీకు ఇచ్చేసాను. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఏంటంటే రాసుకోండి. వీ కెన్ గో ఆన్ టు దట్ డూ ఫార్మ్స్. అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ బై యూజింగ్ ద డూ ఫార్మ్స్. మనకేమున్నాయి? డూ, డస్, డిడ్. ఇక్కడ వచ్చేసి పాస్ట్ డూ ఫార్మ్స్ లేదా పాస్ట్ వెర్బ్స్. ప్రజెంట్ మనకి బీ ఫార్మ్స్ తర్వాత మళ్ళీ డూ ఫార్మ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 3 డూ ఫార్మ్స్: డూ, డస్, డిడ్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ నేను ఏం చేశానంటే ఐ, వి, యూ, దేగా కలిపేసినాను. నిజానికి ఇక్కడ కలపలే. ఎందుకు? ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి
ఐ అనేదానికి సపరేట్గా ఉన్నది, వి అనేదానికి సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇవి కలవవు. ఇక్కడ ఐ, వి, యు, దే వీటన్నిటికీ కలిపి ఒకటే ఒక డూ ఫామ్ ఉంటుంది ప్రజెంట్ అయితే. ఓకేనా? ప్రజెంట్ అయితేనేమో డూ అంటాం. హీ, షీ, ఇట్ అని ఉన్నది అనుకోండి, దీనికి ఏం రావాలి? డస్ రావాలి. ఓకే. పాస్ట్ అయితేనేమో వీటన్నిటికీ కలిపి హ్యాడ్ రావాలి. దీన్నే మనం ఇలా నెగటివ్గా కూడా చెప్పొచ్చు, నాట్ ఆర్ డస్ నాట్, ఇక్కడ హ్యాడ్ నాట్, ఇట్లా కూడా మనం వాడుకోవచ్చు నెగటివ్ చెప్పేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎట్టి పరిస్థితులలో ఎప్పుడే కానీ మనము ఐ డూ, ఐ డోంట్ అని చెప్పొచ్చు. హీ డూ, హీ డోంట్ అనేది ఇంగ్లీష్లో ఉండదు. ఓకేనా? అంటే హీ షీట్కి డజే రావాలి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాము, హీ షీట్ వచ్చినప్పుడు కూడా డూఏ వాడతాము. మోస్ట్లీ మన గొంతుకు, మన నాలుకకు డూ అనే టేస్ట్ తక్కువ, ఈ టేస్ట్ లేదు మనకి. అందుకే ఐ డోంట్ నో, షీ డోంట్ నో, హీ డోంట్ నో మై నేమ్ అంటాం. అప్పుడు హీ డోంట్ నో అనేది ఎందుకు తప్పు అవుతుంది గ్రామటికల్గా అంటే, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. కానీ దాని తర్వాత వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంటిది? డూ ఫామ్. డూ ఫామ్లో ఉండాల్సింది ప్రజెంట్లో ఉండే డూ కాదు, రావాల్సింది డస్. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? హీ డస్ నాట్ నో. ఇప్పుడు చెప్తాను, ఐ డోంట్, ఐ డూ వర్క్, ఐ డోంట్ నో, వీ డోంట్ నో, యూ డోంట్ నో, దే డోంట్ నో, ఇవన్నీ కరెక్టే. షీ డోంట్ నో, హీ డోంట్ నో ఉండదు, వీటికి ఇది రావాలి. ఓకేనా? అదే పాస్ట్ అయింది అనుకోండి, వీటన్నిటికి కూడా వీ కెన్ యూజ్ హ్యాడ్. ఐ హ్యాడ్ ఏ బైక్, ఒకప్పుడు నాకు బైక్ ఉండే, అట్లా అనమాట. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఆ హ్యావ్కు సంబంధించి దీంట్లో డిడ్ కదా, నేను హ్యాడ్ అని రాసాను. ఇప్పుడు దీంట్లో ఒక నేను సెంటెన్స్ ఫామ్ చేసిన అనుకోండి, హ్యావ్ ఫామ్ చెప్తే మీకు అర్థమవుతుంది, అప్పుడు చెప్తాను. సో ఐడి ఇది ఉన్నప్పుడు ఇది ఉండాలి, రైట్? ఇప్పుడు దీనికి మనము సేమ్ ఇదే బాక్స్ వేసుకొని ఇది రాసిన తర్వాత ఇట్లాంటి బాక్స్ మళ్ళీ వేయాలి మనం. ఓకేనా? నేను ఇక్కడ చెప్తాను. ఇక మిగిలి ఏమున్నాయి? హ్యావ్ ఒకటే కదా, రైట్? హ్యావ్లో చూద్దాం. సేమ్ ఇదే బాక్స్, సబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసి హ్యావ్ ఫామ్స్, ఫామ్లో వచ్చేసి దెన్ వీ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఇక్కడ ప్రజెంట్, నౌ. సేమ్ ఐ, వి, యూ, దే, వి యూజ్ హ్యావ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్, హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్, వి యూజ్ హ్యాస్. ఇన్ ద పాస్ట్ వీ కెన్. చాలా సందర్భాలలో మనం చేసే అతిపెద్ద తప్పులలో హ్యావ్ ఫామ్స్లో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఐ హ్యావ్, యాక్సెప్టబుల్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ చెప్పొచ్చు. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, మిస్టర్ మనోజ్ కుమార్ హ్యాస్. పాస్ట్ అయితే హ్యాడ్ చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఐ హ్యాజ్ అనేది ఉండదు, వీ హ్యాజ్, యూ హ్యాజ్ అనేది ఉండదు. అట్లాగే హీ హ్యావ్ అనేది ఇంగ్లీష్లో ఉండదు, షీ హ్యావ్ అనేది కూడా ఉండదు. గుర్తుపెట్టుకోవాలి బలంగా. ఐ, వి, యూ అన్నప్పుడు, ఇప్పుడు నాకు ఒక కారు ఉంది, నేనేమనాలి? ఐ హ్యావ్ ఏ కార్, అంతే. ఆమెకి ఒక స్కూటీ ఉంది, షీ హ్యావ్ ఏ స్కూటీ. తప్పవుతుంది. నాకు మ్యాచింగ్ హ్యావ్ ఓకే, కానీ ఆమెకి మ్యాచింగ్ థర్డ్ పర్సన్ సింగులర్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్కి ఏమి ఇచ్చేయాలా? హ్యాజ్ ఇచ్చేయాలి. రెడీయా? ఓకే. ఇది మీకు ఇప్పుడు అర్థమైందా? అర్థం కాదానికి ఇందాక నేను 2 క్వశ్చన్స్ మీకు ఇచ్చాను కదా, ఇప్పుడు వాటి కరెక్షన్ చేసుకోండి, తెలిసిపోతుంది మీకు. నేను చెప్పే ఆన్సర్ మీరే చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్లో మిస్టేక్ ఎక్కడ కనబడింది? నేను ఏమి ఇచ్చాను? షీ డు నాట్ నో హర్ ఫాదర్స్ అసెట్స్ అన్నాను కదా, అసెట్స్, ల్యాబిట్స్ ఏదో అన్నాను కదా. అక్కడ షీ అనేది ఏంటిది? థర్డ్ పర్సన్ సింగులర్. దాని తర్వాత ఉంది హెల్పింగ్ వర్బ్ ఉంది. ఏ హెల్పింగ్ వర్బ్ ఉంది? బీ ఫామా, డూ ఫామా, హ్యావ్ ఫామా? డూ ఫామ్ ఉంది. డూ ఫామ్ది ప్రజెంట్ ఉందా, పాస్ట్ ఉందా? ప్రజెంట్ ఉంది. షీ అనే సబ్జెక్ట్కి ప్రజెంట్ డూ ఫామ్లో మ్యాచింగ్ ఏంటి? డస్. ఇక్కడ ఉంది కదా, కానీ నేనేమి ఇచ్చా మీకు ఎగ్జామ్లో? ఇది ఇచ్చా. అప్పుడు దొరకలే, ఇప్పుడు దొరికిందా? ఇలా ఆన్సర్ని గుర్తుపట్టాలి. చాలా సింపుల్, కానీ ఆ టైంకి మన మెదడు దాని మీకు పోదు. మనం ఎక్కడ చూస్తాం? యాజా, ల్యాబ్లిడ్స్లో పోయిందా, ఇంకెక్కడ పోయిందా, అక్కడెక్కడో పోతాం. సంఖ్యలో పిల్లలు పెట్టుకుని ఊరంతా వెతకడం అంటారు కదా, ఆ కాన్సెప్ట్లో వెతుకుతూ ఉంటాం మనం, రైట్? ఇక రెండో చూడండి, హీ పేరు మనోజ్ హ్యావ్ 2 bikes. ఓకే, హీ నెవర్ యూజ్డ్ దేమో ఏదో అన్నాడు కదా, రైట్? మనోజ్ తర్వాత ఏముంది? హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఫామ్లో ఉంది. ఓకేనా, రైట్? హ్యావ్ ఫామ్లో సబ్జెక్ట్ ఏంటిది? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది? థర్డ్ పర్సన్ సింగులర్. ఎనీ నేమ్ కింద ఉంది కదా,
రైట్. హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్. ఏదది? హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్లో ప్రజెంటా పాస్టా? ప్రజెంట్. థర్డ్ పర్సన్ సింగులర్ అయి ఉన్నప్పుడు ఓకేనా, మరి మన ఇక్కడ హ్యావ్ సెట్ అవుతుందా? అవ్వదు. ఎగ్జామ్లో ఏమొచ్చింది? హ్యావ్ వచ్చింది. తప్పు జరిగిందా? ఇప్పుడు కరెక్షన్ ఎట్లా చేయాలి? ఓకేనా, 2 మార్క్స్ వచ్చేసాయా? ఆన్సర్ నేను చెప్పలే, మీరే చెప్పారు. గుర్తుపెట్టుకోండి, మీ క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని ఆన్సర్ ఎలా చేయాలో నేను తయారు చేస్తున్నాను. ఇక్కడికి ఓకేనా? ఇదంతా ఏంటిది? అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చెప్పండి, ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నాం? డూ ఫామ్లో ఏ సబ్జెక్ట్కి ఏ వెర్బ్ వస్తుందో నేర్చుకున్నాం. హ్యావ్ ఫామ్లో ఏ సబ్జెక్ట్కి ఏ వెర్బ్ వస్తుందో నేర్చుకున్నాం. ఓకేనా? చాలా సందర్భాలలో మనము ముఖ్యంగా మన ఇండియన్ స్పీకర్స్ వి యూజ్ హ్యావ్ ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్స్. చాలా ఇట్ ఈస్ ఏ పెద్ద మిస్టేక్గానే జరిగిపోతూ ఉంటుంది మనకి. ఒక సందర్భంలో ఒక మంచి సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆయన అన్యోనింగ్లీ హీ డోంట్ నో అన్నాడు. నేను విన్నాను. అంత పెద్ద ఆఫీసర్కి ఈ చిన్న లాంగ్వేజ్ రాదంటే రాదా అని కాదు, మన నాలుక డజని అలవాటు పడతలేదు. డోంట్ 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 అలవాటు ఉంది కాబట్టి ఐ డోంట్ నో, షీ డోంట్ నో, హీ డోంట్ నో అలాగే అంటున్నాం. కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో మీకు వచ్చినప్పుడు దాన్ని మనం పక్కా గుర్తుపట్టాలి. ఓకేనా? కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో వాడు ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్లో తప్పు ఇస్తాడు. ఇచ్చాక మనం సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్, దీని మీద మీకు 2 క్వశ్చన్లు ఏదో ఒక ఎగ్జామ్లో తగులుతూ ఉంటాయి. రైట్, ఇక్కడికి ఓకే కదా? సరే, ఇప్పుడు బీ ఫార్మ్స్ ఓకే, డూ ఫార్మ్స్ ఓకే, హ్యావ్ ఫార్మ్స్ ఓకే. ఇంకా మిగిలింది ఒకటి ఉంది కదా, ఏంటి అవి? మోడల్సేనా? రైట్. ఇవే సబ్జెక్టులు ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మోడల్స్కి సపరేట్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవండి వాడడానికి. ఐ క్యాన్ అనొచ్చు, ఐ కుడ్ అనొచ్చు, ఐ షల్ అనొచ్చు, ఐ విల్ అని కూడా అనొచ్చు. ఓకే, అక్కడ ఐ మే అనొచ్చు, ఐ మైట్ అని కూడా అనొచ్చు. అట్లా కాదు కానీ ఇప్పుడు ఒకటి ఐ రాద్దాం. ఇక్కడ కెన్ ఒకటి రాసేస్తున్నాను నేను. ఓకేనా? ఐ కెన్, వీ కెన్, యూ కెన్, దే కెన్, హీ కెన్, షీ కెన్, ఇట్ కెన్, మిస్టర్ రాకేష్ కెన్ అన్నిటికీ అనొచ్చు, తప్పేం లేదు. లేదు ఇక్కడ వీలు వచ్చింది అనుకోండి, దానికి కూడా అనొచ్చు. కాకపోతే ఓన్లీ గ్రామర్లో కొన్ని ఓల్డ్ గ్రామర్ బుక్లలో మాత్రమే ఈ డివిజన్ ఉంది. ఏంటంటే వీలాల్షన్ అనేది ఎప్పుడైతే ఐ వి వాడతామో వీటికి మాత్రమే వి వాడాలి, అంటే షల్ వాడాలని గ్రామటికల్ నిబంధన ఒకటి ఉన్నది. ఐ షల్, వి షల్, ఇక రిమైనింగ్ వాటికి వీలే వాడాలని ఉంది. కానీ ఈ రోజులలో మనము షల్ అనేది వాడడం మర్చిపోతున్నాం. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏమంటాం, ఆటోమేటిక్గా మన నోట్లకి ఏమొస్తుంది? వీలే వస్తుంది. హీ, షీ, ఇట్ ఉన్న ఏ సబ్జెక్ట్ ఉన్నా వీలే వస్తుంది. అంటే మోడల్స్ విషయంలో ఏ సబ్జెక్ట్కి ఏ మోడల్ అయినా కానీ వాడొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చూడండి డిఫరెంట్గా ఒకటే తీసుకున్నాను. ఇది తీసేద్దాం, ఇక్కడ కుడ్ పెడదాం, ఓకే అలా కూడా వాడచ్చు. మే పెడదాం, ఎస్ అలా కూడా వాడచ్చు. వాడికి అంటే స్పెషల్ రూల్స్ లేవు. కాకపోతే ఈ మోడల్స్ని ఉపయోగించే విధానంలో తేడాలు అయితే ఉంటాయి. మళ్ళీ ఎక్కడ కెన్ వాడాలి, ఎక్కడ కుడ్ వాడాలి, ఏ సందర్భంలో మే వాడాలి అంటే ఇక్కడ దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మనం నెక్స్ట్ మీకు గ్రామర్ డెప్త్లోకి వెళ్ళాక తెలుసుకుంటారు. రైట్, సో దట్ we completed that today's topic is concurred. It is called agreement between subject and verb. So that we discussed types of verbs of the be forms by using that different subjects ki alage do forms ki have forms ki మనం కంప్లీట్ గా నేర్చుకున్నాం. Then we can move on to that ఇంకొక మంచి టాపిక్ that is called types of sentences in English language. So that when we have that idea on the types of sentences, then it is very easy to understand the formation of the sentence and formation of that grammatical formation ఎలా ఉంది ఒక సెంటెన్స్. రీడింగ్ కాంప్రహెన్షన్లో పెద్ద ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ఆ పారాగ్రాఫ్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే మనకి ఆ సెంటెన్స్ ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇంగ్లీష్లో 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇన్ తెలుగు మీకు వచ్చిన ప్రాక్టికల్ వర్క్ ఇస్తా చూడండి. ఈరోజు మార్నింగ్ మీరు నిద్ర లేచినప్పుడు మీరు మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటిది? ఆన్సర్ అంటే మిమ్మల్ని ఎంతసేపు పడుకుంటావు లే తొందరగా అన్నప్పుడు లేస్తున్నానమ్మా ప్రశ్నకి ఆన్సర్ కదా. లేదు మనం నిద్ర లేచినాం అనుకోండి, టైం ఎంత అయింది అని అడిగామనుకోండి, దేంతో స్టార్ట్ అయింది మన రోజు? క్వశ్చన్తో స్టార్ట్ అయింది. అంటే అసలు మనం మాట్లాడే మాటలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఒక రోజులో? కొన్ని లక్షల పదాలు రాస్తాం. మనం మాట్లాడిన టైప్ చేస్తే ఇన్ని పేపర్ నిండుతాయి ప్రింట్ తీస్తే, అవునా? రైట్. మరి మనం ఎన్ని రకాల మాటలు మాట్లాడుతుంటే ఒకరోజు మనం మాట్లాడే మాటలు 4 రకాలుగా ఉంటాయి. అయితేనేమో మనము ప్రశ్నిస్తే ప్రశ్న ఎవరైనా అడిగితే సమాధానం చెప్తాం. ఇవి 2 కామన్గా ఉంటాయి. ప్రశ్నించడంలో మన 2 రకాల ప్రశ్నలు ఉంటాయి.
సార్ ఇదేంటి సార్, మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి చుట్టంగా, మీరు నన్ను 2 రకాల ప్రశ్న వేయచ్చు. కాఫీ తాగరా మీరు? కాఫీ తాగుతారా? ఓకేనా? సెకండ్ దానికి నా ఆన్సర్ ఏముంటుంది? తాగరా మీరంటే నా ఆన్సర్ ఏముంటుంది? వీళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు, తాగా. ఇష్టం ఉండగానే ఏమనాలి? త్రాగను అంటాం. అంటే 2 రకాల క్వశ్చన్. మీరు అన్నం తిన్నారా అని ఒక ప్రశ్న అయితే, మీరు అన్నం తినలేదా అని ఇంకో ప్రశ్న. రెండింటికి ఆన్సర్ ఏదో ఒక రకంగా ఇవ్వచ్చు, కానీ ఆన్సర్ ఒక తీరు ఉండదు. ఎస్ నేను తిన్నాను, నో నేను తినలేదు. దీని మీద మీకు చెప్తా. మీరు గత 4 మోడల్ పేపర్ పట్టండి, దీని మీద 2 క్వశ్చన్లు కంపల్సరీగా ఉంటాయి. అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి? డూ యూ హ్యావ్ మనీ? కింద ఆప్షన్ చూడండి. అంటే ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ బేస్డ్ క్వశ్చనే కదా. ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ ఆర్ కరెక్ట్ రిప్లై ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని ఇస్తాడు. ఇచ్చి మిస్టర్ షోమ్ ఆస్క్డ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ మనోజ్ అని ఇట్లా ఇస్తాడు. ఏదో చిన్న కన్వర్జేషన్ ఇచ్చి ఇన్వర్టెడ్ కామ పెట్టి డూ యూ హ్యావ్ మనీ అని ఒకటి అన్నాడు. దానికి కరెక్ట్ రిప్లై ఏంటిది? ఎస్ ఐ డోంట్ హ్యావ్ మనీ, నో ఐ హ్యావ్ మనీ, ఎస్ ఐ హ్యావ్ మనీ, నో ఐ డోంట్ హ్యావ్ మనీ. 4 ఆప్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీనికి కరెక్ట్ రిప్లై ఏంటిది? గ్రామటికల్ కాదు. నిజ జీవితంలో సామాన్యంగా ఏది చెప్పినా కరెక్టే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అది కరెక్టే తెలుగు రిప్లైలో. కానీ మనం మాట్లాడే మాటల్లో అడిగే క్వశ్చన్లో 2 రకాలు. ఒకటేమో ఉన్నాయా, రెండోది లేవా అని. ఈ 2 రకాల క్వశ్చన్లు. ఇంకా మనం మాట దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ అంటే నేను నిన్ను క్వశ్చన్ అయినప్పుడు నువ్వు నాకు ఆన్సర్ ఇస్తుంది. మనం క్వశ్చన్ అడడానికి అన్నం తిన్నావా తినలేదా 2 అడిగినాం కదా. అప్పుడు మనం ఎదుటి వాళ్ళని క్వశ్చన్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. అవును నేను తిన్నాను, పాజిటివ్ ఆన్సర్. నేను తినలేదు, నెగిటివ్ ఆన్సర్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 4 రకాల సెంటెన్స్ మాట్లాడతాం. అయితే ప్రశ్నిస్తాం, ప్రశ్నలు 2 రకాలుగా అవునా కాదని అడుగుతాం, ఆన్సర్లు చెప్తాం. అయితే అవును అంటాం, లేకపోతే కాదు అంటాం. ఇవి కాకుండా ఇంకేం మాట్లాడి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి కదా. ఇది కాకుండా ఇంకా మీరు ఏం మాట్లాడతారో చెప్పండి అని మళ్ళీ అక్కడ నేను ప్రశ్న వేస్తున్నా. మీరేం చేచ్చు? సార్ ఇంతే సార్ పాజిటివ్ ఆన్సర్, లేదు సార్ ఇంకొకటి ఉంది సార్ నెగిటివ్ ఆన్సర్. ఈ 4 తప్ప మనం ఏమీ మాట్లాడము. సో మనుషుల మాట్లాడి 4 రకాలు. ఓకేనా? లెట్ వీ కెన్ గో ఆన్ టు దట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎన్ని రకాలుగా మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోస్ట్లీ. ఈ 4 రకాల సెంటెన్స్ని మనం నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ మాట్లాడడం కాకపోయినా గ్రామటికల్ వచ్చిన క్వశ్చన్ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1 సింపుల్ సెంటెన్స్. నెంబర్ 2 ఇంటరాగేటివ్ సెంటెన్స్. INTERROGATIVE ఇంటరాగేటివ్ సెంటెన్స్. థర్డ్ 1 నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ 4th 1 ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెకండ్ 1 అండ్ థర్డ్ 1. వాట్ ఈస్ దట్? ఇంటరాగేటివ్. కామన్గా మనకు ఉండేటివి. ఇంకా ఇంపరేటివ్ సెంటెన్స్ అని ఒకటి ఉందిలేండి. ఓకేనా? అదొకటి ఉంది, తర్వాత నేర్చుకుంటాం మనం. ఆర్డర్, అడ్వైజ్, రిక్వెస్ట్. సింపుల్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగిటివ్ సెంటెన్స్. ఈ ఫార్ములా మనం కరెక్ట్ నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఇది ఒక టెక్నిక్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కొన్ని దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని, అఫర్మేటివ్ సెంటెన్స్ అని కూడా చెప్తారు. కానీ నేను ఈజీ వేలో మీకు సింపుల్ సెంటెన్స్ ఎందుకు చెప్పాను, రేపు టెన్స్కి వెళ్తే ఇది ఈజీగా గుర్తుపడతారు మీరు. ఆ గుర్తుపెట్టుకోండి. ఎంటైర్ గ్రామర్ ఇక్కడ నుండి నేను చెప్పబోయే గ్రామర్ ఈ 4 పైన ఆధారపడుతుంది. కంప్లీట్ గ్రామర్ అంతా. ఓకే? మీకు అర్థం కాకపోతే 10 సార్లు చెప్పడానికి నేను రెడీ. కరెక్ట్గా వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇక్కడ 2 వస్తుందో ఇవి 2 కలిపితే ఇక్కడ 6 అవుతుంది. అంటే ఇది ఉన్నప్పుడు దీనికి ఇది యాడ్ అయినప్పుడు ఇది ఉంటుంది. లేదు ఇక్కడ మార్క్ ఇలా ఉంది అనుకో, 10లో 4 6 అని చెప్పుకోలేదా, -6 చెప్పుకోవాలి. అంతే కదా? రైట్. సో ఇవి 2 ఉన్నప్పుడు ఇది ఉన్నట్టుగానే దీనికి ఒక స్ట్రక్చర్ తయారు చేద్దాం మనం. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా గుర్తుపట్టాలి మనం అంటే, ఈ సింపుల్ సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ ఉంటుంది? ఎనీ సబ్జెక్ట్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఏదైనా ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఎనీ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. నాట్ హ్యావ్, ఎనీ హెల్పింగ్ వర్బ్. ఏ హెల్పింగ్ వర్బ్ అయి ఉండొచ్చు? బీ ఫార్మ్స్లో am, is, are, was, were. డూ ఫార్మ్లో డూ, డస్, డిస్. హ్యావ్ ఫార్మ్లో హ్యావ్, హ్యాస్, హ్యాస్. అది లేదా మనకు క్యాన్, కుడ్, మే, మైట్ లాంటివి కూడా కావచ్చు. ఇవి 2 ఉండి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. దీన్ని ఇప్పుడు మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. ఓకే? చూడండి. లెట్ ఐ వాంట్ రైట్ 1 ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఐవి, యూ, ఇక్కడ హీ, షీ, ఇట్ మనకున్న అన్ని సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. సపోజ్ ఐ వాంట్ టేక్ దట్ యూ. ఓన్లీ బీ ఫార్మ్స్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనుకుందాం.
బీ వాడచ్చు, డూ వాడచ్చు, హ్యావ్, వీ కెన్ యూజ్ ఎనీవేర్. బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ డూ తీసుకుందాం, బీ ఫామ్ తీసుకుందాం. బీ ఫామ్లో ప్రజెంటే తీసుకుందాం అనుకుందాం. హెల్పింగ్ వర్బ్లో బీ ఫామ్లో ప్రజెంట్ వెర్బ్ దీనికి షూట్ అయ్యేది ఏది? కరెక్ట్ కాన్సెప్ట్ గుర్తుపట్టాలి. అంటే గ్రామర్నే కొంచెం టిప్స్ చెప్తున్నా, అయినా మీరు గుర్తుపట్టాలి. సార్ ఏదో చెప్తున్నాడు అంటే మళ్ళీ మీరు బేసిక్స్ మిస్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ కాకండి, నేను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ కాకండి. ఇదేంటిది? హెల్పింగ్ వర్బ్. వి డివైడ్ హెల్పింగ్ వర్బ్ ఇంటి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్ కదా. నేను ఓన్లీ బీ ఫార్మ్సే తీసుకుందాం అనుకుంటున్నాను, బీ ఫామ్లో ప్రజెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు మీ మెదడులో ఏముంటాయి? యామ్, ఈజ్, ఆర్. మీ మెదడులో సెట్ అయిపోవాలి నేను అనగానే ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే అవి. మరి నేను దీనికి సూటబుల్ అన్నాను. యామ్ సెట్ కాదు, ఈజీ సెట్ కాదు, మిగతాది ఏంటిది? ఆర్. రైట్, వచ్చింది కదా. మొన్న మనం చెప్పుకున్నాం ఆర్, బీ ఫార్మ్స్ అనేటివి ఒక వ్యక్తికి ఉన్న సంబంధం, వ్యక్తికి ఉన్న ప్రొఫెషన్కి సంబంధాలు తెలియజేస్తాయి కదా. మరి ఇక్కడ నేను యూ అన్నప్పుడు ఈ వ్యక్తికి ఏదో ఒకటి ఉండాలి కదా. సపోజ్ యు ఆర్ ఏ అని అన్నాను కదా. సపోజ్ స్టూడెంట్ అని పెట్టుకున్నాను, ఇది ఒక వృత్తి అనుకుందాం. దెన్ దట్ వీ కెన్ సీ వాట్ ఈస్ ఇట్? సబ్జెక్ట్. ఓకే, దెన్ వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ వర్బ్, ఇట్ ఈస్ హెల్పింగ్ వర్బ్, ఇట్ ఈస్ ప్రజెంట్ బీ ఫామ్. అంతేనా? రైట్. ఇదంతా ఆబ్జెక్ట్ పార్ట్లో మనం రాసుకుందాం. ఇది క్లియర్? తెలుగులో దీని మీనింగ్ ఏమొస్తుంది? ఇది తెలిస్తే గ్రామర్ మన చేతికి ఈజీగా వస్తుంది, బికాజ్ వీఆర్ తెలుగు స్పీకర్స్. బీ ఫార్మ్స్ ఎప్పుడే కానీ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనేది చెప్తాయి. ఒక వస్తువు ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది అనేది చెప్తాయి. ఎలా ఉండే, ఎలా ఉన్నది అనేది చెప్తాయి. మొన్న అనుకున్నాం కదా, దే వర్ ఇన్ వరంగల్, వాళ్ళు వరంగల్లో ఉండేవారు. దే ఆర్ ఇన్ హైదరాబాద్, ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నాడు. యు, మీరు, ఆర్, ఉన్నారు, మీరు ఉన్నారు. ఎలా ఉన్నారండి? స్టూడెంట్. నౌ మీరు ఉన్నారు స్టూడెంట్స్. సార్ వాట్ ఈస్ ఇట్? వీ కాంట్ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ దట్ ఒరిజినల్గా ఉండే లాంగ్వేజ్. దీని కొంచెం మనం చేంజ్ చేస్తే మీరు స్టూడెంట్గా ఉన్నారు అని కామన్గా మీనింగ్ వస్తుంది. కరెక్ట్ మీనింగ్ మన తెలుగులో కొంచెం అటు ఇటు తర్జుమా చేస్తే ఏమొచ్చు? మీరు ఒక విద్యార్థి. ఓకేనా? రైట్, మీరు ఒక విద్యార్థి. లాస్ట్కి వచ్చేది విద్యార్థికి ఎట్లా వస్తుంది? ఇదేనా? ఓకేనా? రైట్, మీరు ఒక చదువుకునే విద్యార్థి అని అర్థం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ప్రశ్నించాలి. ఎట్లా అడుగుతాం తెలుగులో? మీరు విద్యార్థి అంటే ఈ ఈని ఆ వేస్తే క్వశ్చన్ అవుతుంది. ఇంకా ఇంత పెద్దగా అవసరం లేదు చూడండి. మీరు ఒక లాయరు, ఇంత పెద్ద రాశా. ప్రశ్నించాలనుకోండి, ఎలా ప్రశ్నించవచ్చు దీన్ని? ఎండింగ్లో ఉండే ఊ సౌండ్ ఏదైతే ఉందో దీన్ని ఆ సౌండ్గా మార్చేస్తే దెన్ ఇట్ బికమ్స్ క్వశ్చన్. తెలుగు భాషలలో తలకట్టు దీర్ఘాలు మారితేనే ప్రశ్నగా చేంజ్ అవుతుంది. అంతే కదా, చాలా ఈజీ కదా. బట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ దీనికి ఇంకేమైనా ఇక్కడ అడిషనల్గా యాడ్ చేస్తే క్వశ్చన్ అవుతుందా? లేదు, ఇక్కడ ఇంటర్నల్ చేంజెస్ జరగాలి. ఇంగ్లీష్ విధానం క్వశ్చన్కి పదాల చేంజెస్ జరుగుతూ ఉంటుంది. సో దట్ క్వశ్చన్ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? క్వశ్చన్ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంటరాగేటివ్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఒక ప్రశ్న అనేది హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ లేకుండా ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉండడం చాలా అరుదుగా ఉంటాయి. క్వశ్చన్ రావాలంటే హెల్పింగ్ వర్బ్ ఉండాల్సిందే. ఇప్పుడు అంటేనేవ్వండి, యు ఆర్ రైటింగ్, రాస్తున్నావా? యు ఆర్ రైటింగ్, నీకు క్వశ్చన్గా అనిపించింది అది. రైట్, ఎంత మిస్టేక్ నేను మాట్లాడినాను. నేను దేంతో స్టార్ట్ చేశా? యూతో స్టార్ట్ చేశా. యు ఆర్ రైటింగ్. యు ఆర్ రైటింగ్ మీనింగ్ అంటే మీరు రాస్తున్నారు. చూడండి, యు ఆర్ రైటింగ్, యు ఆర్ రైటింగ్, మీరు రాస్తున్నారు. అదే సెంటెన్స్ని నేను వాయిస్ పెంచి యు ఆర్ రైటింగ్ అని అన్నాను అనుకోండి, అది క్వశ్చన్ అవుతుందా? అవ్వదు. వాయిస్లో పెరుగుతుంది, తగ్గుతుంది, తప్పది. స్కూళ్ళల్లో చాలా వరకు మనం చూస్తుంటాం, పిల్లల్ని అటు ఇటు పోతున్నప్పుడు సార్లు అడుగుతూ ఉంటారు, మేడమ్స్ అడుగుతూ ఉంటారు, హే పడుకోండి, వేర్ యు ఆర్ గోయింగ్, వేర్ యు ఆర్ గోయింగ్. యు ఆర్ గోయింగ్ అంటే మీరు వెళ్తున్నారు. క్వశ్చన్ ఎందుకు అవుతుంది అది? సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మై డియర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో క్వశ్చన్ కావాలంటే ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ వర్బ్ ఏదన్నా సరే మీరు వైతో వాటితో ఏదైనా రాసుకోండి, దానికి కంపల్సరిగా హెల్పింగ్ వర్బ్ ఉండాలి. కాబట్టి హెల్పింగ్ వర్బ్ అనేది ముందు తెచ్చుకొని
సబ్జెక్ట్ ఇటు తెచ్చుకొని ఇక్కడ ఇది పెట్టి క్వశ్చన్ మార్క్ పెడతాం, దెన్ ఇట్ బికమ్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అందుకే యు ఆర్ స్టూడెంట్ అనేది ఇంటరాగేట్లో RUA స్టూడెంట్ అంటాం. అంతే తప్ప యు ఆర్ స్టూడెంట్ అది క్వశ్చన్ ఎందుకు అవుతుంది? జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై పిచ్, వాయిస్ చేంజ్ చేస్తున్నా కానీ క్వశ్చన్ అవ్వదు. గట్టిగా అదిరితే క్వశ్చన్ అవుతుందా? అవ్వదు. అది రాంగ్ అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? RUA స్టూడెంట్. ఇప్పుడేమవుతుంది? మీరు యొక్క విద్యార్థి అయినా అలా మీనింగ్ వస్తుంటుంది. నెక్స్ట్ కాదు అని నెగటివ్ ఆన్సర్ చెప్పాలి. నెగటివ్ సెంటెన్స్. ఈ నెగటివ్ ఎప్పుడు దీనికి ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకు ఆపోజిట్ అంటే ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అని ఇక్కడ అంటే షీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇది కాదు అని చెప్తుంది. కాదు లేదని చెప్పేది నెగిటివ్. నెగిటివ్ స్ట్రక్చర్లో ఫస్ట్ సబ్జెక్ట్, దెన్ టేక్ ద హెల్పింగ్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్, దాన్ని తీసుకో. జస్ట్ యూ కెన్ యాడ్ NOT టు ఇట్, దెన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మన సెంటెన్స్ ఏం రావాలి? యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్. ఇప్పుడు ఏమొస్తుంది? కాదు అని వస్తుంది. మీరు విద్యార్థి కాదు. మళ్ళీ మీకు చెప్పా, క్వశ్చన్లు 2 రకాలు ఉంటాయి. మీరు అన్నం తిన్నారా, అన్నం తినలేదా, మీకు అర్థమైందా, మీకు అర్థం కావట్లేదా, ఇలా కూడా అడగచ్చు. 2 క్వశ్చన్. సో ఇది అవునా అని అడిగితే ఇది కాదా అని అడుగుతుంది. అంటే దీంట్లో క్వశ్చన్ ఉంటుంది ప్లస్ కాదా అనేటువంటి నెగటివ్ కూడా ఉంటుంది. అందుకే క్వశ్చన్ ఉండాలి కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఉండాలి కాబట్టి నెగటివ్ సెంటెన్స్. సో దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్. అర్థమవుతుందా బాగా? ఎలా? మరోసారి చెప్తా చూడండి. 4th టైప్ క్వశ్చన్ అడగాలి కాబట్టి ఇంటరాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. కాదు లేదా అవునా అని నెగటివ్లో మనం అడగాలి కాబట్టి నెగటివ్ ఫామ్ కూడా రావాలి. కాబట్టి ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్స్ 4th స్ట్రక్చర్. మరి ఇంటరాగేటివ్ అనేది అప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది? హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకేనా. నెగటివ్ అంటే ఏంటిది? నాట్. కాబట్టి చూడండి, దీంట్లో ఉన్నది ఇక్కడ తీసుకొచ్చా, దీంట్లో ఇక్కడ తీసుకొచ్చా, ఎందుకంటే దీనికి ఆ 2 లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏమవుతుంది? ఆర్ నాట్ యు ఏ స్టూడెంట్, ఆర్ నాట్ యు ఏ స్టూడెంట్ క్వశ్చన్ మార్క్. దీన్ని ఇంకో రకంగా కూడా రాస్తారు కొద్దిమంది గ్రామర్ చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్లో ఈ ఫామ్ కూడా మనకున్నది. ఓకేనా? సబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్ట్ ఇలా కూడా చెప్తారు. సపోజ్ ఆర్ నాట్ యు ఏ స్టూడెంట్, ఆర్ యు నాట్ ఏ స్టూడెంట్ ఇలా కూడా చెప్తారు. బట్ ఇది క్వశ్చన్ ట్యాగ్ ఫామ్. 2 మార్కుల ప్రశ్న మీకు క్వశ్చన్ ట్యాగ్స్ అక్కడ చెప్పొచ్చు, అక్కడ వచ్చేది. సో ఇలా మనం ఒక సెంటెన్స్ని 4 రకాల రాయొచ్చు. అర్థమైందా? మనసు రేపునా రైట్, కరెక్టేనండి. Now see my dears, we are going to discuss the topic is that types of sentences. We have 4 types of sentences. What are those? Simple sentence, interrogative sentence, negative sentence, interrogative and negative sentence. Okay? Interrogative యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనము ఇంటరాగేట్ చేయాలంటే దీన్ని తీసుకొచ్చి దీని ముందు పెట్టాలి. సింపుల్ లాజిక్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఇప్పుడు అది తయారైంది. అంతే కదా? రైట్, ఇక్కడికి 2 ఓకే. తర్వాత నెగటివ్ ఎట్లా ఉంటుంది? ఈ ఉన్నదానికి నాట్ పెడితే నెగటివ్ అవుతుంది. ఇవి 2 సేమే, కాకపోతే నాట్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ని నాట్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళి దీని ముందు పెడితే 4th అవుతుంది. అవలేదా? ఇదొక టెక్నిక్, ఇట్లా చెప్పొచ్చు. ఇంకొక తీరు కూడా మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. ఎలా అంటే దీని తర్వాత ఇది నాట్ లేకుండా హెల్పింగ్ వర్బ్ అయితే సింపుల్ సెంటెన్స్. ఈ హెల్పింగ్ వర్బ్కి నాట్ పెడితే నెగటివ్ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ ముందు ఉన్నప్పుడు ఇంటరాగేటివ్, దీనికి నాట్ పెడితే నెగటివ్ ఇంటరాగేటివ్. ఎట్లనే నేర్చుకోవచ్చు. ఇది ఫోటో సెంటెన్స్. ఇప్పుడు దీన్ని నేను మీకు ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడో ఎలా రాయాలో చెప్తాను. నేను ఇచ్చింది ఇవి రాసి అది రాయడమే కదా. రైట్, ఇప్పుడు మీకు మీరుగా దీన్ని చూడకుండా, ఈ స్ట్రక్చర్ని చూడకుండా, సపోజ్ నేను ఏం చెప్తానంటే హీ 3rd పర్సన్ సింగులర్ తీసుకొని ఇదే బీ ఫామ్లో దీనికి సూటబుల్ అయ్యే పాస్ట్ వెర్బ్ తీసుకొని 4 రకాల రాయండి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. వన్స్ అగైన్
సబ్జెక్ట్ షుడ్ బి హీ, హెల్పింగ్ వర్బ్ ఓన్లీ బీ ఫార్మ్స్. ఓకే కదా. దీనికి షూట్ అయ్యే పాస్ట్ వెర్బ్, దాంతో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ రాయండి. ఇదంతా రాకపోయినా చాలు, ఓన్లీ మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఏం వస్తుందో అది తీసుకొని ఏ లాయర్ అనుకోండి, మన దాన్ని 4 టైప్స్ ఇక్కడ రాసినట్టుగానే రాయండి, ఓన్లీ ఇది ట్రై చేయండి. ఇప్పుడు మీకు తప్పులు పోతాయా పోవా అనేది మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. హీ అనే సబ్జెక్ట్ తీసుకోండి, బీ ఫామ్లో దీనికి షూట్ అయ్యే పాస్ట్ వెర్బ్ తీసుకోండి. మీకు అర్థం కాలే, బీ ఫామ్లో పాస్ట్ వెర్బ్ ఏంటిది, దానికి షూట్ అయ్యేది రాయండి. బీ ఫామ్లో ఫాస్ట్ వెర్బ్ ఏంటిది, వాజ్. హీ వాజ్ ఏ కానిస్టేబుల్, ఒకప్పుడు అతను కానిస్టేబుల్. ఇంట్రాగేటివ్ ఏంటిది, మీరు రాసింది ఏంటిది, ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ కదా. ఎందుకు సింపుల్ సెంటెన్స్ అది, హీ అనే సబ్జెక్ట్ ఉంది, వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, కానిస్టేబుల్ అనే ఆబ్జెక్ట్ ఉంది, కాబట్టి అది ఏం కావాలి, సింపుల్ సెంటెన్స్. దాన్ని ఇంట్రాగేట్ చేస్తే ఏమవుతుంది, వాజ్ హీ ఏ కానిస్టేబుల్, అదేంటిది ఇంటరాగేటివ్. అలా 4 రకాలుగా మార్చండి. స్పీడప్. షీ హ్యాస్ ఏ స్కూటీ, షీ హ్యాస్ ఏ స్కూటీ. సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇది 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో ఏ సెంటెన్స్ గుర్తుపట్టండి. సింపులేనా, ఎలా గుర్తుపడుతున్నారు సింపుల్ అని, ఎస్ అనే సబ్జెక్ట్ ఉంది, హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, ఏ స్కూటీ అనే ఆబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, దేనికి వస్తుంది, సింపుల్ సెంటెన్స్ కదా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ అనుకోండి, ఎగ్జామ్లో సింపుల్గా వచ్చింది, షీ హాజ్ ఏ స్కూటీ విచ్ వాజ్ ప్రజెంటెడ్ బై హర్ ఫాదర్ ఆన్ హర్ బర్త్డే అని ఇచ్చేసి సెంటెన్స్ కింద ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్ అన్నాడు అనుకోండి. 4 ఇస్తాడు, రాయమంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని దాన్ని 4 రకాలు చేంజ్ చేయమంటున్నా, చేంజ్ చేయండి. మీరు నాకు చెప్పద్దు ఇక, మీకు మీరే. షీ హ్యాస్ ఏ స్కూటీ అన్నాం కదా, అది మీరు సింపుల్ సెంటెన్స్ అన్నారు కదా, దాన్ని ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్లోకి మార్చేసేయండి. పెన్ను ముందుకు పోదు, నాకు తెలుసు చాలా మందికి పోదు, ఆడనే ఆగిపోతుంది. రాత్రి తప్పు అనిపిస్తుంది, మెదడు యాక్సెప్ట్ చేయదు, అవునా. మీ సైకిల్ కాన్సెప్ట్ నాకు అర్థమవుతుంది. చలో ఏదో ఒకటి తీయండి. మీకు ఏం అర్థం కాల, సార్ అది చెప్పకుండా మీతో ఎందుకు చేపిస్తున్నాడు, వచ్చేసిందా, అయిపోయిందా, రైట్. నేను రాసింది తప్ప కరెక్టా, తప్పు. మీరు రాసింది కూడా తప్పే. సరే ఎందుకు అట్లా, మీనింగ్ వస్తలే కదా. మరి ఇంత చిన్న సెంటెన్స్ షీ హ్యాజ్ ఏ స్కూటర్ రేపు ఎగ్జామ్లో ఇచ్చి దీన్ని ఇంటరాగేట్ చేయమని 4 ఇస్తే ఎట్లా గుర్తుపడతాం సార్, చాలా సింపుల్ సెంటెన్స్ కదా. ఈ 3 అక్షరాలు మనకి ఎందుకు వస్తలేదు, డిగ్రీలు అయిపోయినాయి మనకంటే, మళ్ళీ చెప్తున్నాం, మనం ఈ రూట్లో మనం నేర్చుకోవాలి, రైట్. ఇప్పుడు దీన్ని నేను చెప్తా చూడండి, తప్పు చేసి ఎవరైనా కరెక్ట్ చేస్తే చెప్పండి. సార్ కరెక్ట్ ఏదో మాకు తెలియనప్పుడు కరెక్ట్ ఎట్లా అనుకుంటాం. ఈ పెన్ను అక్కడ అయిపోయింది, ముందుకు పోతలే, ఎందుకు మెదడు యాక్సెప్ట్ చేస్తలేదు, ఇది తప్పని తెలుస్తుంది, అందుకే ముందుకు పోదు, రైట్. చూద్దాం, ఇంత చిన్న దాంట్లో కూడా క్వశ్చన్ అడుగుతాడు, బేసిక్స్లే ఇన్ని తెలియని మనకు ఉన్నాయా కదా, రైట్. రండి, ఎప్పుడైతే మనం ఇక్కడ చేసిన ఒక మిస్టేక్ ఏందో తెలుసా, ఇందాక ఫస్ట్ మనం నేర్చుకునే ఏంటివి, బీ ఫార్మ్స్కు స్ట్రక్చర్ ఎలా ఉందో దాన్నే తీసుకొచ్చి దీనికి అప్లై చేసినాం కాబట్టి తప్పు అవుతుంది, దాని వేరు వీటిది వేరుగా ఉంటుంది. అక్కడిది ఇక్కడికి కాపీ పేస్ట్ చేయొద్దు, ముందది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ, సపోజ్ మనం ఇప్పుడు హ్యావ్ ఫామ్లో ఉండేటువంటి హ్యావ్తోనే తీసుకుందాం, ఓన్లీ హ్యావ్ అని ఒకనే తీసుకుందాం. హ్యావ్ ఫామ్లో మనకి ఎన్ని ఉంటాయి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ఇది ఉంది కదా. ఇప్పుడు హ్యావ్ తీసుకుంటే దీనికి ఏమేమి సబ్జెక్ట్ రావడానికి ఛాన్స్ ఉంది, ఇందాక నేర్చుకున్నాం కన్కర్డ్. వన్స్ అగైన్ హ్యావ్ అనే దానికి ఏమేమి సబ్జెక్ట్ రావడానికి ఛాన్స్ ఉంది, ఐ, వి, యు, దే, ఇవి మాత్రమే దీనికి వస్తాయి. ఇప్పుడు ఒక వర్డ్ని హ్యావ్ అని నేర్చుకుందాం, ఓకేనా, రైట్. గుర్తుపట్టుకోండి, ఇక్కడ ఎస్ అనే దాంట్లో ఏమేమి ఉన్నట్టు, ఏమేమి సబ్జెక్ట్ ఉన్నట్టు, ఐ, వి, యు, దే, ఇవి మాత్రమే ఉన్నట్టు, మిగతా ఏం కాదు కదా, రైట్. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఏం తీసుకుందాం, దీంట్లో దే తీసుకుందామా,
ఓకేనా? హ్యావ్ ప్లేస్లో హ్యావ్ తీసుకున్నాను కదా. ఓకే, ఇప్పుడు దీనికి తీసుకుందాం. మొబైల్ అనే వర్బ్ నేను ఇక్కడ తీసుకున్నాను. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అని వచ్చిందా? తెలుగులో మీనింగ్ ఏమొస్తుంది? హ్యావ్ అంటే కలిగి ఉన్నారు, హ్యాజ్ అంటే కూడా కలిగి ఉన్నారు, హ్యాడ్ అంటే కలిగి ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేదు ఇక. అర్థమైందా? హ్యావ్కి హ్యాజ్కి మీనింగ్ సేమ్. ఎందుకు? బోత్ ఆర్ ద ప్రజెంట్. బట్ హ్యాజ్ అనేది కొన్ని సబ్జెక్టులకు వాడాలి, హ్యావ్ అనేది కొన్నిటికి వాడాలి. మీనింగ్ సేమ్. బట్ హ్యాడ్ అనేది ఇట్ ఇండికేట్ ద పాస్ట్ యాక్షన్. ఇక్కడికి ఓకే కదా? రైట్. మళ్ళీ దే హ్యావ్ ఏ కార్, వారు కలిగి ఉన్నారు దేన్ని? మొబైల్ని కలిగి ఉన్నారు. ఇది ఎగ్జాక్ట్లీ ట్రూ ట్రాన్స్లేషన్. కొంచెం అటు ఇటు చేసి చెప్పగలిగితే వారికి ఒక మొబైల్ ఉంది అనేటువంటిది మనకు తెలియాలి సార్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని క్వశ్చన్ చేయాలి. ఉందా అని అడగాలి. ఏం చేస్తున్నాం మనం? దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం. అంటే హ్యావ్ దే మొబైల్ అని అన్నాం. ఇందాక మీరు చేసింది అదే. అట్లా ఆన్సర్ రాదు. ఎందుకు సార్? బీ ఫామ్ ఓకే, దే ఆర్ పోలీస్ అన్నప్పుడు ఆర్ దే పోలీస్ ఓకే, బీ ఫామ్లో దీనికి మార్చచ్చు. బట్ వెన్ వీ గో టు దట్ హ్యావ్ ఫామ్స్లో అది ఛాన్స్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తే కరెక్ట్ అంటే, మనం డూ ఫామ్స్ను పక్కన పెట్టినామా, హ్యావ్ ఫామ్స్ మనం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ రాసేటప్పుడు హ్యావ్ ఫామ్కి స్వతహాగా క్వశ్చన్ చేసే గుణం లేదు. అర్థమైందా? తనకు తనకు క్వశ్చన్ చేయదు, బీ ఫామ్ చేస్తుంది. యు ఆర్ స్టూడెంట్ అన్నాం, మళ్ళీ అన్నాం ఆర్ యూ స్టూడెంట్. షీ ఈజ్ టీచర్, ఈజ్ షీ టీచర్ అని అన్నాం. హీ ఈజ్ చీఫ్ మినిస్టర్, ఈజ్ హీ చీఫ్ మినిస్టర్ అన్నాం. అంటే బీ ఫామ్స్కి ఆ శక్తి ఉంది, అది క్వశ్చన్ చేస్తాయి. బట్ హ్యావ్ ఫామ్స్కి దే ఆర్ అన్ఫిట్ టు మేక్ ద క్వశ్చన్. వాటికి క్వశ్చన్ చేయడం చేత కాదు. మరి క్వశ్చన్ చేయడం చేత కానప్పుడు ఇది ముందుకు ఎట్లా వస్తుంది? రాదు. మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు హెల్పింగ్ వర్క్తోనే. మరి ఇది క్వశ్చన్ చేయాలంటే ఇది ముందుకు రావాలి, దీనికి ముందుకు వచ్చే గుణం ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డూని దీనికి హెల్ప్గా వాడాలి. ఎప్పుడైతే హ్యావ్ ఉంటుందో దీనికి డూ వాడాలి, హ్యాస్కి డస్ వాడాలి, హ్యాడ్కి డీడ్ వాడాలి. ఇది రూల్ ఇంగ్లీష్లో. మరి ఇప్పుడు ఏమవుతుంది సార్? డూ వచ్చేసి సబ్జెక్ట్, హ్యావ్ ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇది ఏమొస్తుంది ఇక్కడ? డూ దే హ్యావ్ ఎ మొబైల్. అర్థమైంది కదా? ఇట్లా వస్తుంది సెంటెన్స్. దే హ్యావ్ ఎ మొబైల్, డూ దే హ్యావ్ ఎ మొబైల్. చూడండి, యూ హ్యావ్ మనీ, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను క్వశ్చన్ మీరు ఉన్నాయని అనాలి. అప్పుడు ఏమనాలి? డూ ఆడియాలి. దీనికి ఉన్నానికి డూ ఆడియాలి అంతే. యూ హ్యావ్ మనీ, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు డూ పెట్టండి, డూ యూ హ్యావ్ మనీ. ఇప్పుడు ఇవ్వండి. యూ నో అంటే ఏంటిది? యూ అంటే మీరు, నో అంటే తెలుసు. యూ నో అంటే మీకు తెలుసు. మీకు తెలుసా అని క్వశ్చన్ చేయాలంటే డూ యూ నో, అంతేనా? సో యూ నో అంటే మీకు తెలుసు, డూ యూ నో అంటే మీకు తెలుసా అన్నట్టు. మరి మనం మాట్లాడేటప్పుడు యూ నో అంటాం కదా, అది క్వశ్చనా? మరి ఎందుకు అట్లా వాడుతున్నాం? నాకు డూ వాడతలేం కదా. యూ నో, నాకు మొన్న ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది. యూ నో అంటే మీనింగ్ అంటే నీకు తెలుసు అన్నట్టే కదా. అది క్వశ్చన్ ఎందుకు అవుతుంది? ఎంత చెత్త ఇంగ్లీష్ మాట్లాడుతున్నామో మనకు అర్థం కావాలి. రైట్? ప్రశ్నించేటప్పుడు వాడికి ప్రశ్న, మనమే సమాధానం చెప్తున్నాం, ప్రశ్న అనుకుంటున్నాం. యూనో మొన్న ఆమెకి మ్యారేజ్ అయిపోయింది, నీకు తెలుసు ఆమెకి పెళ్ళి అయిపోయిందని మనమే అంటాం. కాదు, డూ యూ నో అని ప్రామిస్ చేయాలి. అలాగపోతుంది మనకి. ఇక్కడికి ఓకే కదా? మరి ఇక్కడేం రావాలి? మీకు మీరే ఇంటెలిజెంట్గా థింక్ చేయండి. థింక్ చేయండి, ఏం రావాలి? థర్డ్ సెక్షన్ సబ్జెక్ట్ ఇదే. డు నాట్ హ్యావ్ ఆబ్జెక్ట్. నేను దీని ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. డూ సేమ్ యాజ్ ఇట్ ఈస్, డూ దే హ్యావ్ ఏ మొబైల్. క్వశ్చన్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇంటరాగేటివ్ చేసి నెగటివ్ చేసుకుందాం. దే డు నాట్ హ్యావ్ ఏ మొబైల్. చూడండి, దే హ్యావ్ ఏ మొబైల్, వాళ్ళకి ఫోన్ ఉంది. డూ దే హ్యావ్ ఏ మొబైల్, వాళ్ళకి ఉన్నదా? దే హ్యావ్ ఏ మొబైల్, ఉన్నది. దే డోంట్ హ్యావ్ ఏ మొబైల్, వాళ్ళకి లేదు, మొబైల్ లేదు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ నెగటివ్ ఎలా ఉంటుంది? ఇది ఈజీ. దీన్ని తీసుకొచ్చి దీని ముందు పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? డు నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ ఏం రావాలి?
డు నాట్ దే హ్యావ్ ఏ మొబైల్ క్వశ్చన్ మార్క్. దీని ఇంకో తిరిగి కూడా మనం రాయొచ్చు అనుకున్నాం కదా, ఎలా? డూ సబ్జెక్ట్ నాట్ హ్యావ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం చెప్పొచ్చు మళ్ళీ? డూ దే నాట్ హ్యావ్, అలా కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బీ ఫామ్కి హ్యావ్ ఫామ్కి సేమ్ ఉన్నదా? లేదు కదా, రైట్. ఇప్పుడు ఐవియుదే ఏదొచ్చినా ఇదే ఫార్ములానే. ఐవియుదే ఉన్నప్పుడు హ్యావ్ అనేది సబ్జెక్ట్గా రావాలి, ఇంటరాగేట్ చేయడానికి డూని వాడాలి. ఓకే కదా, రైట్. యూ హ్యావ్ ఎ గోల్డ్ చైన్, డూ యూ హ్యావ్ ఎ గోల్డ్ చైన్, డోంట్ యూ హ్యావ్ ఎ గోల్డ్ చైన్, డోంట్ యూ హ్యావ్ ఎ గోల్డ్ చైన్. వచ్చేసిందా? రైట్. ఇప్పుడు హ్యావ్తో డూ తీసుకొని ఐవియుదేతో రాష్ట్రమా? మరొకసారి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టులు ఏంటివి? ఐవియుదే. హెల్పింగ్ వర్బ్ ఏంటిది? డూ. అంటే హ్యావ్ ఇంటరాగేట్ చేయడానికి డూ అన్నాం కదా. ఇప్పుడు మీకు మీరుగా హ్యాస్ తీసుకొని డస్ తీసుకొని అప్పుడు సబ్జెక్టులు ఏం రావాలి? హీ, షీ, ఇట్ రావాలి. అంతేనా? రైట్. ఒక ఎగ్జాంపుల్ రాయగలరా? ఇందాక అప్పుడు ఒక చెప్పారు కదా ఎగ్జామ్లో, షీ హ్యాస్ ఏ స్కూటీ అన్నాను కదా, దాన్నే 4 times చేయగలరా? ట్రై చేయండి. ఇప్పుడు మీరు చేయండి, మళ్ళీ మీరు తప్పు చేస్తారన్న నమ్మకం నాకున్నది. ఇప్పుడు వేయం సార్, ఎందుకంటే ఆల్రెడీ హ్యాస్కి డస్ వస్తుందని ఇప్పుడు తెలిసింది కదా. రైట్ సెంటెన్స్ రాశా, నేను మిమ్మల్ని రెండో సెంటెన్స్ అడుగుతున్నాను అంతే కదా, ఇంటరాగేటివ్ అంటే. అప్పుడు రెండో సెంటెన్స్ ఆల్వేజ్ ఏం చేస్తుంది? డూ ఉండాలి, డూ ప్లస్ ఇక్కడ డస్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, డస్ షీ, ఆ తర్వాత హ్యాస్, ఆ తర్వాత ఆబ్జెక్ట్, ఇలా తయారు చేయడం అనమాట. రెడీయా? చేశారా? రైట్. అది కూడా తప్పే. ఇప్పుడు ఒక ముచ్చడి చెప్పండి, హ్యావ్తో అంటే డూ పెట్టుకున్నాం, హ్యాస్తో డస్ పెట్టుకున్నాం, ఇంకెందుకు తప్పు అవుతుంది? అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచిగా ఉంటే మంచోడు అంటారు, మంచి లేకపోతే బద్మాష్ అంటారు. అంతేనా? ఇక్కడ ఇంగ్లీష్లో హీ, షీ, ఇట్ అనేది ఆల్వేస్ బద్మాషులు. అవి వచ్చిన ప్రతిసారి రూల్స్ రెగ్యులేషన్స్ ఎప్పుడు మారుతుంటాయి. ఇక్కడ మీకు తెలిసింది ఇందాక, ఓకే బీ ఫామ్స్కి ఉన్న రూల్స్ హ్యావ్ ఫామ్స్కి ఉండవు. రైట్, బాగానే ఉంది. హ్యావ్ ఫామ్లో 4 types ఆఫ్ సెంటెన్స్ రాయాలంటే డూ ఫామ్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. సో హ్యావ్ ఉన్నప్పుడు డూ తేవాలి, హ్యాస్ ఉన్నప్పుడు డస్ తేవాలి. ఇది ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంకొక లిటిగేషన్ ఏంటంటే, ఇక్కడ సబ్జెక్ట్లో ఐవియుదే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్సే. కానీ థర్డ్ పర్సన్ సింగులర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి ఉన్నప్పుడు ఎప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ మళ్ళీ మారుతాయి. మీరు రాసింది ఎందుకు తప్ప ఇప్పుడు చెప్తా చూడండి. ఇది చెప్పేసి లెట్ వి కెన్ టేక్ అ బ్రేక్. సో సింపుల్ సెంటెన్స్ ఇప్పుడు మనం తీసుకునేది ఏంటిది? ఇది. రైట్, దీనికి ఏమేమి ఉండాలి? థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి దెన్ హ్యాస్, తర్వాత ఆబ్జెక్ట్. ఏం తీసుకోవాలి ఇక్కడ? నేను హీ అన్నాను, హ్యాజ్ అన్నాను, ఏ వాచ్ అన్నాను. ఈ హ్యాజ్ ఏ వాచ్, అతనికి వాచ్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ అడగండి మీరు. సపోజ్ నా పక్కన ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడండి, మీరు సార్ అతనికి వాచ్ ఉందా అని మీరు నన్ను ఇంగ్లీష్లో ఎట్లా అడుగుతారు? సింపుల్ లాంగ్వేజ్ ఇది, కరెక్ట్ అడగాలి, తప్పు చేయొద్దు. అడగాలి, ఆమెకి స్కూటీ ఉందా? ఎలా అడుగుతాం? సార్ ఇంటరాగేటివ్ కావాలి కదా, ఏం రావాలి? డస్, తర్వాత సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ హ్యాజ్ ఆబ్జెక్ట్, ఇది రాదు, మళ్ళీ ఇక్కడ తప్పు అవుతుంది. ఓకే, చూడండి ఇంగ్లీష్లో రూల్స్ ఎట్లుంటాయో. ఇక్కడ హ్యావ్ రూల్, ఓకేనా? మనం ఏం చేసినాం? హ్యాజ్ తీసుకున్నాం, రాదు. అందుకే షీ హ్యాజ్ ఏ స్కూటీ అనే దానికి డస్ షీ హ్యావ్ ఏ స్కూటీ. సార్ సీ తర్వాత హ్యావ్ రావద్దు కదా ఇంగ్లీష్లో, అప్పుడు మనం హ్యాజ్ నేర్చుకున్నాం కదా. కనుక ఏం నేర్చుకున్నాం చూసుకోండి, బాక్స్లో ఏం రాసుకున్నాం? షీ హ్యాజే కదా. మరి షీ తర్వాత హ్యావ్ ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద టెన్స్ ఆఫ్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ ఇది పాసిబుల్ అవుతుంది, డస్ ఉన్నప్పుడు ఇట్లాగా రావాలి. చిన్న చిన్నవి తల తిప్పుతూ ఉంటాయి మనల్ని. అందుకే రీడింగ్ కాంపిటీషన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏడ తప్పు ఉందో దొరకబట్టుకున్నప్పుడు రూల్స్ వెళ్ళినప్పుడు ఎందుకు తప్పు తెలుస్తుంది మనకి? అవును కదా, ఇది ఎట్లా పోతుంది, ఎటు వస్తుంది? పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి ఆ సెంటెన్స్ని ఇక్కడ ఇచ్చి ఏదైనా మిస్టేక్ ఉందో దొరకబట్టమని అనుకోండి, రూల్ వెళ్ళినప్పుడు ఏం వస్తుంది మనకి?
అవును, డస్ షీ హ్యాజ్ ఇంటరాగేటివ్. మా సార్ ఎప్పుడు నేను నేర్చుకున్నా హ్యాజ్ అని ఇక్కడికి వచ్చింది అంతే కదా, లేదు. సో ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కన్ఫ్యూజ్గానే ఉంటాం. సరే ఇది ఓకే సార్, ఇప్పుడు దీనికి రాస్తాం. ఏమన్నాం మనం ఇప్పుడు? డస్ హీ హ్యావ్ ఏ వాచ్. ఇంటరాగేట్ సెంటెన్స్ పెట్టేసిన హీ తర్వాత హ్యావ్ అని వచ్చేస్తుంది. మరి నెగటివ్ ఏమొస్తుంది సార్? ట్రై చేయండి మీరు. స్ట్రక్చర్ సబ్జెక్ట్ డస్ నాట్ హ్యావ్ ఏ ఆబ్జెక్ట్. ఇక్కడ డస్ నాట్ సబ్జెక్ట్ హ్యావ్ ఆబ్జెక్ట్, అంతే. హ్యాజ్ అనేది ఒక సింపుల్ సెంటెన్స్లో మాత్రమే ఉంటుంది, ఇంకా ఎక్కడ కూడా మళ్ళీ అది రిపీట్ కాదు. ఎప్పుడైతే డస్ ఉంటుందో హ్యాజ్ అనేది హ్యావ్గా మారిపోతుంది. అలా గుర్తుపెట్టుకుని ఏం కాదు మీరు, ఓకేనా? డస్ ఉన్న ప్రతిసారి సింపుల్ సెంటెన్స్ ఉన్న హ్యాజ్ అనేది వీటికి ఎప్పుడు హ్యావ్గానే మారిపోతుంది. మీకు ఎగ్జామ్లో ఈ సెంటెన్స్ ఇచ్చి షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్ అని ఇచ్చి, షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్ అని ఇచ్చి దీన్ని సింపుల్ సెంటెన్స్ మార్చుకుని కూడా ఇస్తాడు. షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్ తెలుగులో మీనింగ్ ఏంటిది? ఆమె కార్ లేదు, నువ్వు ఆమె కారు ఉంది అని చెప్పాలి. అప్పుడేంటిది? షీ హ్యాజ్ ఏ కార్. కన్ఫ్యూజ్ కావద్దు. ఓహో ఇట్లనా, ఇట్లున్నట్లా, అట్లా నుండి ఇట్లా, ఎక్కడ మనం రూల్స్ రెగ్యులేషన్ మార్చినట్టు ఉండాలి. లేదు ఇప్పుడు దీన్ని ఇచ్చాడు అనుకోండి, ఈ ఫోర్త్ వన్ ఇచ్చాడు, డస్ నాట్ షీ హ్యావ్ ఏ కార్ అని ఇచ్చి ఇంటరాగేట్ చేయమని అనుకోండి. డస్ నాట్ షీ హ్యావ్ ఏ కార్. అప్పుడు ఏం చేయాలి మనం? జస్ట్ ఇక్కడ నాట్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది? డస్ షీ హ్యావ్ ఏ కార్. లేదు, డస్ నాట్ షీ హ్యావ్ ఏ కార్ని నెగటివ్ సెంటెన్స్లోకి మార్చుకోండి అనుకోండి. డస్ నాట్ షీ హ్యావ్ ఏ కార్, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్. చాలా ఈజీ ఫార్ములా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది బేసిక్స్ అండి, ఇది అర్థం కాకపోతే నేను చెప్పే ఏ టాపిక్ అర్థం కాదు. ఇంత టైం వేస్ట్ చేసి నేను ఇక్కడే ఇంకా దీన్ని ముందుకు పోకుండా ఎందుకు చెప్తాను? చాలామంది ఫేస్ ఎట్లా అంటే సరిగా అర్థమవుతలేని ఫేస్లో పెడుతున్నారు, కాబట్టి వాటిని చూసుకుంటూ నేను ఇంకా డెప్త్గా ఇక్కడ ఆకుండా స్లోగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక పోయేదంతా ఇవే 4 రకాల సెంటెన్స్ మీదే జరుగుతుంది. ఇవి బేసిక్స్, ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ ముందడుకోలేము. ఇప్పుడు షీ హ్యాజ్ ఏ స్కూటీ అని ఒకటి ఉంది. దీనికి నేను ఏమంటానంటే ఇక్కడ రాస్తాను, షీ హ్యాస్ బాట్ ఏ స్కూటీ అనుకుందాం. దీనికి ఇంటరాగేటివ్ ఏంటి, దీనికి ఇంటరాగేటివ్ రెండు రాయండి. ఫస్ట్ దానికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏంటిది? రైట్, డస్ షీ హ్యావ్ ఏ స్కూటీ. దీనికి రైట్, డస్ షీ హ్యావ్ ఏ డస్ షీ హ్యావ్ బాట్ ఏ స్కూటీ. ఇది తప్పే. మళ్ళీ ఇట్లిస్తాడు, తల తిక్క పెడతాడు మిమ్మల్ని. చాలా స్టాండర్డ్ నాలెడ్జ్ కావాలి. ఎందుకు సార్? ఇది ఓకే కదా, ఎనాలిసిస్ చెయ్యాలి. ఇది ఓకే, ఇది ఓకే. దీని తర్వాత ఎలాంటి మెయిన్ వర్బ్ లేదు, ఇక్కడ మెయిన్ వర్బ్ ఉన్నది. అవునా? ఇదేంటిది? బై అనే వెర్బు బాట్గా మారింది. ఇది మెయిన్ వర్బు. మెయిన్ వర్బులో రెగ్యులరా ఇర్రెగ్యులరా అన్చేంజబులా? ఇర్రెగ్యులర్. బై బాట్. మరి మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు దీనికి డస్ వాడద్దు. మరి దీనికి ఏంటిది? దీన్ని తీసుకెళ్ళి ముందట పెట్టాలి. సార్ మరి హ్యావ్ ఫార్మ్స్ ముందుకు రావు కదా, బీ ఫార్మ్స్ లాగా రావు, కానీ వస్తాయి. ఎప్పుడు? దాని పక్కన మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? హ్యాజ్ షీ బాట్ ఏ కరెక్ట్, కానీ షీ హ్యాజ్ ఏ స్కూటీ అన్నప్పుడు డస్ షీ హ్యావ్ ఏ స్కూటీ. ఇలా ఉంటాయి ఇంగ్లీష్లో రూల్స్ రెగ్యులేషన్స్. వాడు ఇచ్చే 25 మాటలకి మనకు తలంతా గిరిగిరి తిరుగుతుంది. ఇంత డెప్త్గా ఉంటుందా అని తెలుసుకునేటువంటి మనకు బాగా ఐడియా రావాలి. ఓకేనా? రైట్, రాసేయండి అది ఎగ్జాంపుల్గా. డిడ్ రాము హ్యాడ్ ఏ బుక్? రాము డిడ్ నాట్ హ్యాడ్ ఏ బుక్. రాసారు అందరూ? అది కూడా తప్పే. సార్ ఇదేంటి సార్? ఓకే, నౌ డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ ఆబ్జెక్ట్, మళ్ళీ హ్యావ్ ఏ. గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ డస్ ఉందనుకోండి, డస్ ఇందాక లేదా ఇటు ఇచ్చానుకోండి, డిడ్ షీ హ్యావ్ ఏ బుక్ అనే సెంటెన్స్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చింది అనుకోండి మీకు, డిడ్ షీ హ్యావ్ ఏ బుక్ అని, దీన్ని డిడ్ షీ హ్యావ్ ఏ బుక్ అనే దాన్ని సింపుల్ సెంటెన్స్గా మార్చమంటే ఆన్సర్ ఏమొస్తుంది? షీ హ్యాడ్ ఏ బుక్. డిడ్ ప్లస్లో డస్ ఉంది అనుకోండి, డస్ షీ హ్యావ్ ఏ బుక్ అనే దాన్ని సింపుల్ సెంటెన్స్ రాయమన్నప్పుడు షీ హ్యాజ్ ఏ బుక్. తేడా చూడండి, మళ్ళీ చెప్తా, కరెక్టేనండి. ఓకే, కొంచెం కూల్గా ఉండండి, కరెక్ట్ ఇంట్లేదు మీరు. ఇక్కడ డస్ వచ్చింది అనుకుందాం, డస్ షీ హ్యావ్ ఏ బుక్ అని ఉంది అనుకోండి, దీన్ని సింపుల్ సెంటెన్స్లో ఏమొస్తుంది? షీ హ్యాజ్ HAS. ఎందుకు? ఇక్కడ డస్ ఉంది కాబట్టి. లేదు డిడ్ పెట్టాడు అనుకోండి, అక్కడ హ్యాడ్ అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అట్లా అంటే డిడ్ అనేది పాస్ట్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి హ్యాడ్ వస్తుంది. ఇక చూడండి, హ్యాడ్ కాబట్టి డిడ్ వస్తుంది. ఇందాక ఇక్కడ ఏముండే? హ్యాస్ ఉండే. ఇక్కడ ఏముండే? డస్ ఉండే. ఇట్లా తిప్పి తిప్పి అడుగుతాడు. అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ ఇవి. అమ్మ ఇంత ఉంటుందా? నేను క్లాసుల్లో గ్రామర్ చెప్తే ఇట్లా చెప్పాం, ఇది అవసరం లేదు. ఎందుకంటే నీకు ఇంత డెప్త్ ఇట్లా అడగడం ఇంత లేట్ కాదా, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. బట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, మా అనుభవం ఇలాంటి క్వశ్చన్స్ చూసినాం కదా. నేను ప్రొజెక్ట్ ఉంటే చూపించమండి, పట్టణ మీకు క్వశ్చన్ చూపించేసేసి ఇక గ్రూప్ 2లో మొన్న వచ్చిన క్వశ్చన్ చూడండి కానీ మీరు ఆన్సర్ చేస్తారు. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఏంటంటే అరే ఒక ఆన్సర్కి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగాను, నేను బాగా నేర్చుకుంటున్నాను ఫీలింగ్ మీకు వచ్చి ఏంటంటే మీకు వచ్చి కొంచెం పెరిగిపోతూ ఉంటారు. ఇక్కడ అది లేదు కాబట్టి చూపలేకపోతున్నా. రైట్, ఇప్పుడు మీరు ఇదైతే చెప్పచ్చు, ఇదైనా చెప్పండి తప్పు లేకుండా. సబ్జెక్ట్ డిడ్ నాట్ హ్యావ్ ఆబ్జెక్ట్. ఇక్కడ డిడ్ నాట్ సబ్జెక్ట్ హ్యావ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇంకోటి రాయొచ్చు మనం. ఇక్కడ కూడా మీరు పరీక్ష పెట్టి చూడండి, హ్యాడ్ అనేది ఫస్ట్ వస్తుందండి. హ్యాడ్ అనేది ఇక్కడ డిడ్గా మారుతుంది. కామన్గా దీన్ని మనం ఎప్పుడు ఉపయోగించవచ్చు అంటే, ఇప్పుడు మీరు నన్ను అడగాలి, సార్ మీకు ఒకప్పుడు బైక్ ఉండేనా అని మీరు నన్ను అడగాలి. అన్నప్పుడు ఈ 4 నువ్వు ఏది తీసుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. సార్ మీకు ఒకప్పుడు బైక్ ఉండేనా అని మీరు నన్ను అడగాలి. మీరు అడిగేది ఏంటి? నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు కదా, అప్పుడు ఏం సూట్ అవుతుంది మీకు? ఏదైతుంది? ఇంట్రాగేటివ్ అండ్ రైట్. అప్పుడు ఇది కాబట్టి మీరు అడుగుతారు, సార్ డిడ్ యూ, నేను మీకు యూ అయితే కదా, డిడ్ యూ హ్యావ్ అని అడగాలి. ఇప్పుడు అక్కడ ఉంది కదా, సార్ ఆమెకు ఒకప్పుడు స్కూటీ ఉండేనా అని మీరు అడగాలి. ప్రజెంటే ఒకప్పుడు ఉండేనా, పాస్ట్ కాబట్టి ఏమంటారు? డిడ్ షీ. ఉండేనా, ఒకప్పుడు ఉండేనా, ఒకప్పుడు ఉండేనా కాబట్టి డిడ్ షీ హ్యావ్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ ఏం చేస్తాం? నువ్వు నిలబడు, అడుగు. ఇప్పుడు ఆమెకు అడుగు, నీకు ఒకప్పుడు బైక్ ఉండేనా అడుగు. డూ యూ హ్యావ్ బైక్? డూ యూ హ్యావ్ బైక్ ఎందుకైతే ఒకప్పుడు అంటున్నాం కదా. రైట్, డిడ్ యూ హ్యావ్ బైక్? ఎస్, దట్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నువ్వు చెప్పు, ఒకప్పుడు నాకు బైక్ లేదు, నెగిటివ్ పోవాలా. ఒకప్పుడు నాకు లేదు, ఐ డిడ్ నాట్ హ్యావ్ బైక్. ఇట్లా మాటల్ని ప్రాక్టీస్ చేయించి నేర్పిస్తారు. 30 రోజుల్లో ఇంగ్లీష్ పుస్తకాలు వాట్సాప్లో ఫేస్బుక్లో వస్తున్నాయి కదా. 5 రోజుల్లో గ్యారంటీగా ఇంగ్లీష్ మాట్లాడించేవాడు నువ్వు రాదండి. 5 రోజులు కాదు, 60 రోజులే రాదు. అవి ఉండదా? ప్రభాస్ తల్లి 30 రోజుల ఇంగ్లీష్ని 30 ఏళ్ళు అవుతుంది. డార్లింగ్ సినిమా చదవదా? గుర్తులేదా? 30 రోజుల ఇంగ్లీష్ని 30 ఏళ్ళు రాదు. రైట్, ఇప్పటికైనా ఈ ఎగ్జాంపుల్ మీరు రాయగలరా? నేను రాయకుండా రాసేయండి. చలో బ్రేక్ తీసుకుందాం. ఈ కాన్సెప్ట్ కంప్లీటెడ్. డిఫికల్ట్ కదా ఇంగ్లీష్, చాలా ఈజీ. మనం ఆ వేలో నేర్చుకోవాలి అంతే. ఇంజనీరింగ్ విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఇట్లా చేయండి, అట్లా చేయండి, రెజ్యూమే తయారు చేయండి, అది చేయండి, ఇది చెప్తారు. కానీ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా చెప్పడు మనం. అందుకే ఇంగ్లీష్ మాట్లాడడానికి అయిపోయిందా? సరే, ఇంకేం నుంచి తప్పు చేస్తారా? ఏం లేదు. ఇక మనం బీ ఫార్మ్స్ పైన 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ రాయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ డూ హ్యావ్ 2 కలిపి నేర్చుకున్నాం. అంటే డూ అయిపోయింది, హ్యావ్ అయిపోయింది ఇందులోనే. నెక్స్ట్ ఇంకేముంటాయి మిగిలినాయి? మోడల్స్ ఒకటి మిగిలినాయి. అవి నేర్చుకోవాలంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేర్చుకుందాం. మీరు చాలాసేపు అయి కూర్చొని ఇంత క్లాస్లో బ్రేక్ లేదు కదా, కొంచెం బ్రేక్ తీసుకోండి. సార్ నేను ఎటు పోను అన్న కూడా ఒక రౌండ్ ఇక్కడ అక్కడికి తిరిగి వచ్చి కూర్చోండి. ఓకేనా? రైట్.